అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడనటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. దాదాపు 10 ఎకరాల వరకు ఈ రోజు రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఒక సంచలనమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు బట్టి విక్రమార్కకి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున విడుదల చేయడానికి సిద్ధమైతున్నటువంటి పరిస్థితి. సుమారు 4 ఎకరాలకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేటటువంటి నేపథ్యంలో దాదాపు 10 ఎకరాల వరకు, అంటే దాదాపు ఇంకా 6 ఎకరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓపెన్గా చెప్పిరట, ఒకవేళ రైతు భరోసా గనక రైతుల ఖాతాలలో జమ చేయకపోతే, రైతు భరోసా ఇవ్వకపోతే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసేటటువంటి కార్యక్రమం చేయకపోవచ్చు, ఎక్కువ శాతం మనకు సీట్లు వచ్చేటటువంటి కార్యక్రమం ఉండకపోవచ్చు. కాబట్టి ఇమీడియట్లీ రైతుల ఖాతాలలో రైతు భరోసా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దామంటూ కూడా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సుమారు 6,000 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడు రైతుల ఖాతాలలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. సుమారు 10 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖు 2025 చెప్పినటువంటి మాట మీ అందరూ గుర్తుండే ఉంటుంది. రైతుల అకౌంట్లో బటనొత్తుడితోటే టకీ టకీ అని చెప్పి రైతు భరోసా డబ్బులు పడుతుందని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. ఈరోజు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక సంచలనమైనటువంటి వీడియోని ఆయన రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈరోజు రైతులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు రైతులతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. రైతులతో ముఖాముఖి ప్రోగ్రాం పెట్టుకున్నారు. రైతు సమస్యలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిరు. అలాగే రైతులకు సంబంధించినటువంటి పంట బోనస్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీ అంశం కానివ్వండి, రైతులకు సంబంధించిన ఎరువులకు సంబంధించిన అంశం కానివ్వండి, ఇవన్నీ అంశాల పట్ల రేవంత్ రెడ్డి ఈరోజు రైతులతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. దాదాపు 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి రైతన్నలతో కూడా రేవంత్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. వీడియో కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి పొద్దున దాదాపు 10 గంటల నుండి ఇప్పటి వరకు దాదాపు 4 గంటల వరకు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రైతులతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. క్యాబినెట్లో మాత్రం చాలా క్లియర్ కట్గా మంత్రులు ఓపెన్గా చెప్పిరట, రైతు భరోసా కనుక రైతుల ఖాతాలలో జమ చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన సీట్లు కూడా మనకు తక్కువ రావచ్చు. ఎందుకంటే మనం రూరల్ ప్రాంతాలలోనే ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అది కూడా రైతులు అధికంగా ఉన్నారు. దాదాపు 1 కోటి మంది రైతులు ఉన్నారు. మరి 1 కోటి మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలంటే ఖచ్చితంగా రైతు భరోసా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి మంత్రులు ప్రెజర్ చేసినటువంటి నేపథ్యంలో, అలాగే రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరట, రైతు భరోసా ఇమీడియట్లీ రిలీజ్ చేయండి. ఒకవేళ రిలీజ్ చేయకపోతే రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ మంచో చెడో కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. ఆయన మాకు రైతు బంధు సకాల కాలంలో ఇచ్చేది, రైతు బంధు టైం టు టైం వచ్చేది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు రైతు బంధు డబ్బులే రాలేదు, పడతలేవు, 10 ఎకరాలు అన్నాడు, అన్లిమిట్ పంటకు అన్నాడు, గుట్టలు పుట్టలు రాళ్ళ కడియేస్తా అని చెప్పిండు. మరి పోనీ 5 ఎకరాలకు కూడా రైతు భరోసా ఇప్పటిదాకా పూర్తి చేయలేదు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో రైతులు విమర్శించే ప్రయత్నం చేసిరు, తిట్టిర్రు. రేవంత్ రెడ్డిని నానా రకాలుగా విమర్శించే కార్యక్రమం చేసిరు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతా ఎమ్మెల్యేలను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేసిరు, ఎమ్మెల్యేలను రైతులు తిట్టే కార్యక్రమం చేసిరు. ఏమైంది రైతు భరోసా, ఏమైంది పంట బోనస్, ఏమైంది కౌలు రైతులకు పైసలు అని చెప్పి పూర్తి స్థాయిలో రైతులు ఎమ్మెల్యేల పైన మరలబడ్డటువంటి దాఖలాలు మనం చూసినాం. ఎమ్మెల్యేలను తరిమికొట్టినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. ఎట్టకేలకు ఎండాకాలం పంటకి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు 6,000 కోట్ల రూపాయలు, సుమారు 10 ఎకరాలకు రైతు భరోసా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బటనొత్తిర్రు, విడుదల చేసిర్రు.
ఆ బటన్కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా బట్టి విక్రమార్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఒకసారి బట్టి గారే ఈ అంశానికి సంబంధించిన అంశం చెప్తారు, ఒకసారి మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి. స్వయాన తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. మనం జనవరి 26వ తారీఖు నుండి ఈ రోజు వరకు కాన్స్టెంట్గా రైతు భరోసా కోసం పోరాటం చేసినాం. రైతు భరోసా రావాలని చెప్పి నేను గతంలో ధర్నా కూడా చేసిన, రైతుల కోసం మాట్లాడుతూ ముందుకు వచ్చిన, పిన్ టు పిన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన. సో ఇప్పుడు ఎట్టకేలకు రైతు భరోసా విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమనో రైతులంటే గౌరవమో కాదు, ఎన్నికలలో మాకు ఓట్లు రావేమో సీట్లు రావేమో అనేటటువంటి బాధతోటి మనం ఎలక్షన్స్కు పోవాలంటే ఫస్ట్ రైతు భరోసా ఇవ్వాలి, లేకపోతే రైతులు మరలబడతారు కదా, రైతులు ఓట్లు లేరు కదా ఒకవేళ రైతు భరోసా ఇవ్వకపోతే. కాబట్టి రైతు భరోసా పూర్తి చేసిన తర్వాతనే మనం ఖచ్చితంగా ఎన్నికలలో పోదామనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకసారి బట్టన్న మాట్లాడినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉంది. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ముఖాముఖి ప్రోగ్రాంలో ఏమని మాట్లాడిండు, రైతులకు సంబంధించినటువంటి ఆ సభలో ఆ మీటింగ్లో ఏమని చెప్పిండు అనేది ఒకసారి ఈ వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఒకసారి ఈ వీడియో విన్న తర్వాత పూర్తి స్థాయిలో డీటెయిల్స్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడ నుంచే ఆ మీటను నొక్కుతారు, ఇక్కడ నుంచే మీటర్ నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్ లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. విన్నారు కదా, అప్పుడేమో రేవంత్ అన్న టకీ 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 అన్నాడు, ఇప్పుడు బట్టన్న టింగ్ 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 అంటుండు. మరి టకీకి టింగుకు మరి ఏమన్నా పొంతన ఉంటుందా, రైతు భరోసా అకౌంట్లో పడే అవకాశం ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు పక్కన పెడితే, కానీ ఈ రోజు నుండి మాత్రం రైతు భరోసా మేము విడుదల చేస్తూ ఉన్నాం. దాదాపు శనివారం లోపు అంటే ఈ వారం ఎండింగ్ లోపు రైతు భరోసా 10 ఎకరాలలో పూర్తి స్థాయిలో జమ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి బట్టన్న ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఈ మీటింగ్ ముగిసినటువంటి వెంటనే రేవంత్ రెడ్డి ఏది ఆ టంగు టంగు అని బటన్ ఒత్తుతారట, ఒత్తుడుతోటే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి బట్టన చెప్తున్నటువంటి ఒక క్లియర్ కట్ అంశం. కావాలంటే ఈ వీడియో మళ్ళీ మీకు క్లారిటీ కోసం వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి బట్టన మాట్లాడినటువంటి వీడియో మళ్ళీ వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఆయన చెప్పినటువంటి మాటే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పినారు, ఈ రోజు నుండి రైతు భరోసా విడుదల చేయబోతున్నాం, రైతుల ఖాతాలలో టింగ్ 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 అని చెప్పి పైసలు పడబోతున్నాయి అని చెప్పి బట్టన చెప్పినటువంటి మాట. ఒకసారి వీడియో వినండి మళ్ళీ. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడ నుంచే ఆ మీటను నొక్కుతారు, ఇక్కడ నుంచే మీటర్ నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్ లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. విన్నారు కదా, రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుండి రిలీజ్ చేయబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో ఓట్ల కోసం సీట్ల కోసం ఎట్టకేలక రైతు భరోసా విడుదల చేస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి నుండి అంటే దాదాపు 8 గంటల నుండి రైతు భరోసా స్టార్ట్ కాబోతా ఉంది. 8 గంటల నుండి శనివారం వరకు మొత్తం 10 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా కంప్లీట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదట. 10 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి రైతులకు కూడా యథావిధిగా రైతు భరోసా పడేటటువంటి పరిస్థితి. ఈరోజు 5-6 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా, రేపు తర్వాత 6 నుండి 7 ఎకరాలకు రైతు భరోసా, ఎల్లుండి 8 నుండి 9, తర్వాత 10 కంటే పైన ఉన్నటువంటి ఎకరాలకు కూడా రైతు భరోసా ఇవ్వడానికి 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు రెడీ చేసుకున్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. అలాగే బట్టి విక్రమార్క గారు కూడా అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. రైతు భరోసా ఏకకాలంలో ఇమీడియట్లీ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటటువంటి రైతు భరోసా ఎండాకాలానికి సంబంధించిన రైతు భరోసా, ఇప్పుడు వానాకాలం నెక్స్ట్ మంత్ మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలి. వీళ్ళు ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించారు ఎండాకాలం పంటకు, అంటే జనవరి 26వ పంటకు, అంటే జనవరి పంటకు. అప్పుడు ఎండాకాలం అయిపోయింది కదా, ఇప్పుడు వానాకాలం వస్తుంది కదా, జనవరికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మొత్తం 80 లక్షల మంది రైతులకు ఇవ్వాలి, 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా రావాలి, అంటే 10,000 కోట్లు. వీళ్ళు ఖర్చు పెట్టిందంట 4,000 కోట్లే. ఇంకా 6,000 కోట్ల రూపాయలు ఎండాకాలం పంటకి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అవి రైతు భరోసా ఇప్పుడు ఇస్తున్నారు. అవి ఎండాకాలం పంట రైతు భరోసా ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వానాకాలంకి సంబంధించినటువంటి రైతు భరోసా 80 లక్షల మంది రైతులకు, 1,40,00,000 ఎకరాలకు ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంటకి ఇవ్వాలి.
ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు, అప్పుడు 6,000 కోట్ల రూపాయలు, మొత్తం 16,000 కోట్ల రూపాయల డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎండాకాలం పంటకు సంబంధించిన పెండింగ్ రైతు భరోసా ఇప్పుడు విడుదల చేస్తూ ఉన్నారు. వానాకాలంకి సంబంధించిన రైతు భరోసా మరి అవి వస్తాయా రావా, మరి అవి ఏం జరుగుతుంది ఏందో అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. మరి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలకు ఎట్లో అట్లా పడ్డది, కొంతమందికి అవి కూడా రాలేదు. కానీ ఇక వానాకాలంకి సంబంధించిన రైతు భరోసా దేవుడు వెరుగు. కానీ ఇప్పుడు ఎండాకాలానికి సంబంధించిన రైతు భరోసా మాత్రం 10 ఎకరాలకు అకౌంట్లో పడబోతా ఉన్నాయని చెప్పి బట్టనే చెప్తున్నటువంటి మాట. మరి మీకు రైతు భరోసా వచ్చిందా రాలేదా, మీ అకౌంట్లో పడ్డదా పడలేదా అనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. మరి చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వమే ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చారు, రైతు భరోసా అకౌంట్లో వేయబోతున్నాం అనేటటువంటి అంశాన్ని. చూద్దాం ఏం జరగబోతుంది.